హాయ్ అండి, హ్యాపీ మదర్స్ డే అందరికీ. ఇదైతే చాలా చాలా స్పెషల్ మదర్స్ డే అండి. అమ్మాయి ట్రావే ఐస్ క్రీమ్ తింటుంది. 9 years తర్వాత మా అమ్మతో నేను చేసుకుంటున్న బర్త్డే అండ్ మదర్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. చిక 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 చిక. నేను ఒక్కదానే ఎక్కిగా ఉండాలా, నువ్వు కూడా ఎక్కిగా ఉండు. హ్యాపీ బర్త్డే. సూపర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్లోకి వెళ్ళే ముందైతే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆమె బర్త్డే గర్ల్. కానీ తెలుసా అండి, మీరందరూ కలిసి బర్త్డే గర్ల్ని బాధ పెట్టారు. యాక్చువల్గా అయితే మీతో మాట్లాడకూడదు, అలిగాను, బుంగముతి కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే మీరు ఒక్కరైనా విష్ చేశారా నన్ను? మర్చిపోయాను, నా బర్త్డే అనే సంగతి కూడా మీరు మర్చిపోయినారు. సర్లే ఇంకెన్నో అనుకుంటాము, కానీ చేసేదేముంది? మీతో మాట్లాడకుండా నేను లేను, నాతో మాట్లాడకుండా మీరుండలేరు, అంతే కదా. అట్లీస్ట్ ఈ వ్లాగ్ చూసైనా బర్త్డే విషెస్ చెప్పండి కామెంట్స్లో. ఇంకా లాస్ట్ వీకెండ్, అదే May 9th అండ్ May 10th చాలా స్పెషల్ వీకెండ్ అండి. ఎందుకంటే May 9th వచ్చేసి నా బర్త్డే అండ్ May 10th వచ్చేసి మదర్స్ డే. లేపకు నాన్న, డోంట్ టచ్ హర్ నాన్న, ప్లీజ్ లెట్ హర్ స్లీప్. అమ్మా ఎండ కొడుతుంది దానికి. కారు డోర్ ఓపెన్ చేసాము, బుడ్డిదాని మొహం మీద సరాసరి ఎండ పడుతుంది. చూడండి ఎట్లా వేస్తుందో, ఇంకా లేస్తుంది అనుకుంటా. మేము యూజువల్గానే సాటర్డే టెంపుల్కి వస్తాము, అలాంటిది నా బర్త్డే రోజు రాకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో టెంపుల్ నుంచి స్టార్ట్ చేద్దాం మన బర్త్డే వ్లాగ్. అమెరికాలోనే ఫేమస్ హిందూ టెంపుల్స్లో ఒకటండి, డాలస్లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ ఎవ్వరు వచ్చినా ఈ టెంపుల్లో దర్శనం చేసుకోకుండా రారన్నమాట. అమ్మ నాన్నను ఆల్రెడీ 2 times తీసుకొచ్చిన, ఈసారి 3rd time. తెలుసా అండి మీకు, నిన్నగాక మొన్న పుట్టిన చిట్టి బృందగాడు కూడా 3వసారి దర్శనానికి వచ్చాడు. అవును, మీకు తెలుసా అంటే బృందగాడికి నేను కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాను, భూమి అండ్ బృంద అని చెప్పేసి. దాని రీల్స్ అయితే సూపర్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో. అర్జెంట్గా దాని ముచ్చట్లు వినాలనుకుంటే వెంటనే వాళ్ళ పేజ్కి ఫాలో కొట్టేయండి కదా, నేను ఆ పేజ్కి ఫాలో చేయండి. నేను తెలుసా అండి, నిన్న రాత్రి పడుకునేటప్పుడు మూకుమ్మడిగా బాహుబలి ప్రామిసులు చేసుకున్నాం అందరం, పొద్దున్నే లేచి పోవాలి గుడికి అని చెప్పేసి. కానీ ఎక్కడండి బాబు, న్యూ బార్న్తో 2 పిల్లలకు స్నానాలు చేపించి మేము స్నానాలు చేసి టిఫినీలు చేసేసరికి 1 గంట కొట్టింది మాకు. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి అసలే పిల్ల తల్లిని పాలు ఇవ్వబట్టే కడుపులో ఆకలి స్టార్ట్ అయ్యింది. ఇక ఇట్లయితే కాదని చెప్పేసి మంచిగా దీన్ని ఇప్పుడు గుడికి ఏ టైంకి వచ్చినాను తెలుసా, 4. అమ్మా, హనుమానికి భక్తుల తాకిడి మామూలుగా లేదండి. అడిగిన కోరికల్లా తీర్చేస్తున్నట్టున్నాడు, అందుకే విపరీతంగా భక్తులు అయిపోయినారు. ఇంకా స్కానర్ కూడా పెట్టేశారు ఇప్పుడైతే. బర్త్డే బేబీ విత్ 2 babies. ఇట్స్ ఆల్ బీన్ 10 years కదా చారి. ఆఫ్టర్ 9 years తర్వాత అమ్మ నాన్నతో ఫస్ట్ టైం నా బర్త్డే. పద వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఎత్తుకుంటావా లేకపోతే చిన్న దాంట్లోనా? జరిగే అమ్మా, రాజగోపురం తీసినప్పుడు లిటిల్ బుడ్డీస్ వాళ్ళ నాన్న కవర్ చేసేసాడు. ఇంకా ఈరోజు బర్త్డే కనుక మేము ఒక ప్లాన్ అనుకున్నాము, బట్ సడన్గా ప్లాన్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అమ్మ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంట్లో చిన్న పిల్ల కదండి, సో ఎక్కువగా బయటికి వెళ్ళడం అవ్వట్లేదు. అందుకని చెప్పేసి సరదాగా అట్లా టెంపుల్కి వెళ్ళేసి, టెంపుల్ నుంచి బయటకు వెళ్ళి రెస్టారెంట్లో తినేసి అలా ఇంటికి వచ్చేద్దామని ప్లాన్ చేసినాము. బట్ సడన్గా ఫ్రెండ్ కాల్ చేసి ఎప్పటి నుండో ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఆంటీ వాళ్ళు వెళ్ళే టైం కూడా దగ్గరికి వచ్చేసింది. సో ఈరోజు మా ఇంటికి డిన్నర్కి రండి అని చెప్పి పిలిచిందనమాట. అలా రెస్టారెంట్ ప్లాన్ కాస్త మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిపోయింది. ఏం కాదమ్మా, ఇంకా మీరు వెళ్ళే లోపు ఒకసారి వద్దాము, వస్తే అప్పుడు వడల మొక్కు కూడా అయిపోతుంది. వడల మొక్కు ఉన్నది మాకు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా డెలివరీ అయిపోయి హెల్దీ బేబీ వస్తే వడమాల వేస్తా అని మొక్కుకున్న హనుమకు అమ్మ వాళ్ళు వెళ్లే లోపు ఆ మొక్కు కూడా తీర్చేసుకుంటే అయిపోతుంది. చూడు బృంద కూడా చూస్తుంది.
He was as immobile as a rock, a wall, or a log of wood while he was lying. This side. Dhamma was thus engrossed in uninterrupted meditation. Happy birthday, Swati. Thank you, Amma. Happy birthday, Swati. Happy birthday. Chappi puja. With unwavering attention, Within 5 minutes we will start betel leaf puja, Amalapakula puja. దర్శనం అయిపోయిందండి. వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టారు కొత్తగా. సో హనుమని వెంకటేశ్వర స్వామిని మొక్కేసుకొని ఇంకా నెక్స్ట్ ఎక్కడికంటే మన ప్రయాణం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. చలో. భూమిగాడు ఇది టెంపుల్కి వచ్చింది అనుకుంటున్నా, ఎట్లా వచ్చింది అనుకుంటున్నా దాన్ని చూస్తారు ఒకసారి. టెంపుల్కి ఎవరన్నా ఇట్లా వస్తారా? నువ్వు నీ ఎక్స్పోజింగ్. యా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఆల్రెడీ. ఎక్కువ దూరం ఏం కాదు, టెంపుల్ నుంచి ఆల్మోస్ట్ 10 minutes ఉంటుంది అంతే. వీళ్ళ ఇంటికి వస్తే అండి నాకు అమెరికా వచ్చిన స్టార్టింగ్ డేస్ ఆ మెమరీస్ అవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఎందుకంటే నేను యూఎస్ వచ్చిన స్టార్టింగ్లో మేము ఒక చోట రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం. సో అప్పుడు నైబర్స్ అన్నమాట వీళ్ళు. తర్వాత వాళ్ళొక చోటికి మేము ఒక చోటికి మారిపోయాము. అయినా కూడా మా ఫ్రెండ్షిప్ మాత్రం అట్లా మంచిగా కంటిన్యూ అయిపోయింది. కలిసినప్పుడు అయితే హ్యాపీగా స్పెండ్ చేస్తుంటాం. మేము వచ్చేసరికి కేక్ తెచ్చి రెడీగా పెట్టింది. ఇంకా చిన్న పిల్లగాళ్ళ మా కేక్ ఎందుకు తెచ్చినవని నేను. It's your birthday or mommy birthday? Mommy birthday na? Mari why are cutting cake? Why we are cutting cake? Mommy come. హ్యాపీ బర్త్డే Happy birthday to you. ఓకే లేదు చారి ఎట్లా అంటే హాయ్ హాయ్ ఎలా ఉన్నారు నా బర్త్డే రేసు Bhumi, are you one start? భూమి అర్జున్ సే ఆర్ యు 1 లౌడ్ are you 2 are you 3 Are you 4? Are you 5? Are you 6? Are you 7? Are you 8? Are you 9? Are you 10? Are you 11? Are you 12? Are you 13? Are you 14? Are you 15? Are you 16? She's 16. 16 ata. Is she 16? కొన్నిసార్లు ప్లాన్డ్ ఈవెంట్ కంటే అన్ప్లాన్డ్ ఈవెంట్స్ చాలా బాగా జరుగుతాయండి. సో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నా బర్త్డే అయితే జరిగింది. సో ఈసారి బర్త్డే అయితే సింపుల్ అండ్ స్వీట్ అండ్ మెమరబుల్ అని చెప్తా అండి. ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళతో నా బర్త్డే ఇది ఆల్మోస్ట్ 9 years తర్వాత. సో టెంపుల్కి వెళ్ళాము, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసాము, అందరం కాసేపు సరదాగా గడిపి డిన్నర్ చేసి మా ఇంటికి వచ్చేసరికి నైట్ 12 అయిపోయింది. Dan mudur. హ్యాపీ ఉమెన్స్ డే. ఎవ్రీ టైం ఇలా రాదు, కానీ ఈసారి నా బర్త్డే అండ్ మదర్స్ డే పక్క పక్కనే వచ్చేసాయి. May 9th సాటర్డే నా బర్త్డే, సండే May 10th వచ్చేసి మదర్స్ డే. ఈసారి అమ్మ కూడా ఉంది కదా నాతో పాటు, అండ్ దట్ టు న్యూ మామ్ని కదా. సో ఐ ఫీల్ లైక్ సెలబ్రేటింగ్ మదర్స్ డే. Yeah, ready. Open. అది నువ్వు Wow, great wife, amazing daughter, best mom, hearts of gold, humility gold. ఎన్ని అబద్ధాలు ఉన్నాయి అందులో? ఈ కేక్ అయితే బర్త్డే అండ్ మదర్స్ డే 2 occasions కవర్ అయ్యే విధంగా హెవెన్లీ బైట్స్ బై కళ్యాణి అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు కొలాబ్ చేశారు. చూసారా అండి ఎంత డీటెయిలింగ్గా ఇచ్చిందో. అమేజింగ్ డాటర్, హార్ట్ ఆఫ్ గోల్డ్, బెస్ట్ మామ్, గ్రేట్ వైఫ్ అన్నీ కలిపి స్వాతి నేనే. ఒకటే నిజం అంటున్నా Amazing daughter also, no? అమేజింగ్ డాటర్ Why? అమేజింగ్ వైఫ్ కాదని అమేజింగ్ వైఫ్ అయితే కాదు Atla అనొద్దు. అమేజింగ్ హస్బెండ్ అదే చెప్పాలి. అందరూ పడేసుకుంటారు ఇక్కడ ఐఎమ్ నాట్ అమేజింగ్ వైఫ్, ఈజ్ అమేజింగ్ హస్బెండ్ అంట.
ఫాదర్స్ డే అప్పటిదాకా కొట్టాలి ఇప్పటి నుంచి. కేక్ ఫుల్ కలర్ఫుల్గా ఉండేసరికి బుడ్డికి అయితే ఎక్సైట్ అవుతుంది చూసి. ఓ ఎక్సైట్ అవుతుంది కేక్ ఇది. She will do like this. కేక్ స్మాష్. బుడ్డిదాని ఫస్ట్ బర్త్డేకి హడావిడి ఏం లేకుండా సింపుల్గా ఎటన్నా బీచ్ ఒడ్డుకుపోయి కేక్ స్మాష్ చేపించేద్దాం. ఏమంటారు? ఓకేనా? పాపం అండి, మదర్స్ డే కోసం బాయ్స్ అందరు ఎప్పటి నుంచో మంచిగా ప్లాన్ వేసుకున్నారు. లైక్ హస్బెండ్స్ గ్యాంగ్ అంతా అమ్మాయిలతోని క్రికెట్ ఆడిపించి తర్వాత మమ్మల్ని అందరినీ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకుపోతామని. వాళ్ళు ఏమంటే ప్లాన్ వేసిండ్రు ఏమో కానీ వర్షానికి అస్సలు నచ్చలేదు. అందుకే ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏకబికిన కుండపోత వర్షం పడింది. ఇంకా క్రికెట్ సంగతి పక్కన పెట్టి కనీసం కేక్ అన్న కట్ చేసి తిందామని మా ఇంట్లో గ్యాదర్ అయినాం కేక్ కటింగ్కి. అమ్మ బృందగాడైతే రఫ్ ఆడిచ్చేస్తోందండి నా జుట్టుతోని. నా జుట్టే దానికి పెద్ద సపోర్టు. ఏమో ఇంకా 4 రోజులైతే ఉన్న 4 పూసలు కూడా పోయి గుండు మిగులుతుందో ఏమో అనిపిస్తుంది. ఐ యామ్ ద బర్త్డే క్వీన్. ఇంతవరకు విషెస్ చెప్పలేదా? అయితే కామెంట్స్లో విషెస్ చెప్పండి మర్చిపోకుండా, ఓకేనా? కేక్ అంటుందేమో. You are queen. Take it. Flowers. Real flowers. రియల్ ఫ్లవర్స్ కాదు, Real flowers. నీటింగ్ కాదు, రియల్ ఫ్లవర్ అది. ఇది రియల్ కేక్ ఫ్లవర్ అనుకొని నేను తింటా అంటాం. మధ్యలో వెళ్ళి బృందగాడికి ఫీడ్ చేసి పడుకోబెట్టినాక మళ్ళీ వచ్చి కేక్ కట్ చేసినాము. సో కేక్ కటింగ్ అయిపోయే వరకు పడుకుంది. హార్డ్ టైం ఇవ్వలేదు నేను. అంటి మధ్యలో ఎక్కడ లేచి ఏడుస్తుందా అని అనుకున్నాను. చిప్స్ చిన్నప్పుడు బర్త్డేస్ అంతా ఇదే కదా, 90s కిడ్స్. ఇక చిప్స్ వేసి కేక్ పెట్టాడు, స్పూన్ వేసి ఇచ్చాడు. సమోసా మిస్ అయ్యింది. రస్నా, అవును ఆరెంజ్ రస్నా. రస్నా స్వాతి, ఆరెంజ్ రస్నా లేదా? ఆరెంజ్ రస్నా మా బర్త్డేలో ఆరెంజ్ రస్నా కూడా ఇస్తుండే. ఫ్రూటీ తక్కువనే కదా, ఆరెంజ్ రస్నా ఎక్కువ. మదర్స్ డే రోజు అయితే వర్షం పడేసరికి అందరం డిసప్పాయింట్ అయినాం. ఎందుకంటే మంచిగా బయట క్రికెట్ ఆడి కేక్ కట్ చేసుకొని అట్లా స్పెండ్ చేద్దాం సరదాగా అనుకున్నాం కదా. బట్ ఇంట్లో కలుసుకున్నా కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం. జెన్యూన్ ఫీడ్బ్యాక్ చెప్తున్నా, కేక్ మాత్రం మామూలుగా లేదు. మ్యాంగో కేక్ ఒక్కొక్కరు 2-3 సార్లు పెట్టుకొని తిన్నారు. మధ్యలో 2 లేయర్స్లో మనకు మ్యాంగో పీసెస్ లెక్క కట్ చేసి కూడా వేసిండ్రు. ఆఫ్టర్ ఇయర్స్ అండి అమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న మదర్స్ డే. హాయ్ అండి, హ్యాపీ మదర్స్ డే అందరికీ. ఇదైతే చాలా చాలా స్పెషల్ మదర్స్ డే అండి. సో కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాము మదర్స్ డే అండ్ బర్త్డే. అది కూడా అమ్మాయి ట్రావే ఐస్ క్రీమ్ తింటుంది. 9 ఇయర్స్ తర్వాత మా అమ్మతో నేను చేసుకుంటున్న బర్త్డే అండ్ మదర్స్ డే. నాకు మదర్స్ డే అంటే లాస్ట్ టైం నాకున్న గుర్తు ఏంటంటే 2018లో ఆఫీస్ ఉండే. ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కేస్ బేకర్స్ ఉండేది కదా, అక్కడ కేక్ తీసుకొచ్చి ఇంటికి వచ్చినాక డిన్నర్ చేసినాక కేక్ కట్ చేసుకొని తిన్నాము. అదే నాకు గుర్తున్న మదర్స్ డే, నేను మా అమ్మతో స్పెండ్ చేసింది. సో ఆఫ్టర్ 9 ఇయర్స్ మళ్ళీ మా అమ్మతోని, దట్టు 2 పిల్లలతోని ఈసారి నా బర్త్డే మదర్స్ డే చేసుకోవడం అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఐ లవ్ యూ మామీ. హ్యాపీ మదర్స్ డే. వన్స్ అగైన్ ఆల్ బ్యూటీ క్యూటీ స్వీటీ నాటీ హాటీ మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే చెప్తూ లెట్స్ ఎండ్ దిస్ వ్లాగ్ అండి. చలో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. మీట్ యు ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వ్లాగ్. ఉంటాం మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అట్లనే సబ్స్క్రైబ్ చేసి అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.